హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో లైన్, రెక్టాంగిల్, స్లాట్ గురించి అయితే చూసాం. ఇక్కడ లైన్ లో ఉన్న సబ్ టైప్స్ చూడలేదు అనుకుంటారు, ఎందుకంటే ఇక్కడ నేను లైన్ లో ఉన్న ఆప్షన్స్ అన్ని చెప్పాను కానీ లైన్ లో ఉన్న సబ్ టైప్స్ గురించి ఇక్కడ డైరెక్ట్ గా చెప్పలేదు. బట్ ఇదే సబ్ టైప్స్ ఇక్కడ మీకు ఆప్షన్ బార్ లో అయితే ఇవ్వడం జరిగింది. సో నేను ఇక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ ఇక్కడ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఫస్ట్ వన్ లైన్ అనేది ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇక్కడ సెకండ్ వన్ అయితే చూద్దాం. సో ఇది సెకండ్ వన్ ఏంటంటే సెంటర్ లైన్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే సో లైన్ కి సంబంధించిన ఫస్ట్ పాయింట్, అదే విధంగా ఎండ్ పాయింట్ కనుక మనం చూపించినట్లయితే ఇక్కడ డాటెడ్ లో ఒక లైన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది సెంటర్ లైన్ అనేది అంటున్నాం. దీన్ని రిఫరెన్స్ లైన్ అని కూడా అంటాం. దీన్ని రిఫరెన్స్ కోసం మాత్రమే క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే మిడ్ పాయింట్ లైన్. సో మిడ్ పాయింట్ లైన్ అనే దానికి ఫస్ట్ మనం లైన్ కి సంబంధించిన మిడ్ పాయింట్ అనేది చూపించాలి, అదే విధంగా ఎండ్ పాయింట్ అనేది చూపించినట్లయితే ఇక్కడ లైన్ అనేది క్రియేట్ అవడం జరుగుతుంది అన్నట్టు. సో ఇవి లైన్ లో ఉన్న సబ్ టైప్స్. సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే సర్కిల్. ఇక్కడ సర్కిల్ లో 2 టైప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 2 టైప్స్ లో ఫస్ట్ వన్ చూసినట్లయితే సర్కిల్. సో దీన్ని మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ సెంటర్ పాయింట్ అనేది లొకేట్ చేయాలి, దాని తర్వాత రేడియస్ పాయింట్ అనేది చూపిస్తే సరిపోతుంది. సో ఇలా చూపించేసిన తర్వాత ఇక్కడ మీరు ఎగ్జాక్ట్ వాల్యూస్ కావాలంటే సో డైరెక్ట్ గా ఇక్కడ నుంచి మీరు టైప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రేడియస్ అనేది ఎంత కావాలనో ఆ వాల్యూ మీరు టైప్ చేసినట్లయితే సో ఎగ్జాక్ట్ గా అదే రేడియస్ లేకి ఈ సర్కిల్ అనేది చేంజ్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ 52.683 అనే వాల్యూ ఉంది. సో ఇక్కడ నేను ఎగ్జాక్ట్ గా 40 కావాలనుకుంటున్నాను. సో 40 ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే సో చూడండి ఇక్కడ 40 రేడియస్ లకి అయితే ఈ సర్కిల్ అనేది క్రియేట్ అవడం జరిగింది అన్నట్టు. సో ఇలా ఒక సర్కిల్ కి ఎగ్జాక్ట్ రేడియస్ అయితే ఇవ్వచ్చు, కానీ ఇక సర్కిల్ క్రియేట్ చేయక ముందుగా రేడియస్ ఇచ్చి తర్వాత క్రియేట్ చేయడం అనేది పాసిబుల్ అవ్వదు. సో ఫస్ట్ సర్కిల్ ఇక్కడ క్రియేట్ చేయాలి, ఆ తర్వాత ఇక్కడ వాల్యూ అయితే మీరు టైప్ చేయొచ్చు. సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇదే సర్కిల్ లోనే సెకండ్ టైప్ పెరిమీటర్ సర్కిల్. ఇక్కడ పెరిమీటర్ సర్కిల్ మీరు క్రియేట్ చేయాలంటే 3 పాయింట్స్ అయితే లొకేట్ చేయాలి. దీన్ని 3 పాయింట్ సర్కిల్ అని కూడా అంటారు. సో చూడండి ఇక్కడ ఫస్ట్ పాయింట్, అలాగే సెకండ్ పాయింట్, అలాగే థర్డ్ పాయింట్. ఇప్పుడు నేను ఇక్కడ 3 పాయింట్స్ అయితే లొకేట్ చేశాను. ఈ 3 పాయింట్స్ లొకేట్ చేయడం వల్ల ఈ సర్కిల్ అయితే క్రియేట్ అనేది అయ్యింది. సో ఇలాగా సర్కిల్స్ అయితే మీరు క్రియేట్ చేయొచ్చు. సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆర్క్. ఇక్కడ ఆర్క్ లో కూడా 3 టైప్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ వన్ చూసినట్లయితే సెంటర్ పాయింట్ ఆర్క్. సో ఇక్కడ సెంటర్ పాయింట్ ఆర్క్ మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆర్క్ కి సంబంధించిన సెంటర్ పాయింట్ చూపించాలి, అలాగే ఇక్కడ ఆర్క్ రేడియస్ విత్ స్టార్టింగ్ యాంగిల్ పాయింట్. సో రెండింటికి కలిపి ఒకే పాయింట్ అనేది మనం ఇక్కడ లొకేట్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి ఇక్కడ నేను రేడియస్ పాయింట్ అలాగే స్టార్టింగ్ యాంగిల్ పాయింట్ ఒకేసారి ఇక్కడ క్లిక్ చేసి చూపించేస్తున్నాను. సో దీని తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఎండింగ్ యాంగిల్ పాయింట్. సో ఇదే ఆర్క్ కి సంబంధించిన ఎండ్ పాయింట్ అనేది మనం చూపించేసినట్లయితే ఇక్కడ ఒక ఆర్క్ అనేది క్రియేట్ అవడం జరుగుతుంది. సో ఇలా క్రియేట్ అయిన తర్వాత మనం దీని వాల్యూస్ అనేవి ఇక్కడ నుంచి టైప్ చేసుకోవచ్చు, లేదా ఇంకా వేరే వేసుకోవడానికి సో వాటిలోంచి అయినా మనం పర్ఫెక్ట్ గా దీని వాల్యూస్ అయితే తీసుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ వన్ టాంజెంట్ ఆర్క్. ఇక్కడ టాంజెంట్ ఆర్క్ మనం ప్రాపర్ గా క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ లైన్ టైప్ ఆఫ్ ప్రొఫైల్ ఏదన్నా ఉండాలి. సో కాబట్టి నేను ఇక్కడ లైన్ అయితే క్రియేట్ చేస్తాను. సో చూడండి ఇక్కడ లైన్ అయితే నేను క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఈ లైన్ కి ఇక్కడ టాంజెంట్ ఆర్క్ అనే దాన్ని మనం అప్లై చేద్దాం. సో చూడండి ఇక్కడ టాంజెంట్ ఆర్క్ అనేది పిక్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ ఇక్కడ ఈ లైన్ అయితే మీరు చూస్ చేసుకోవాలి. సో చూడండి ఇక్కడ ఈ లైన్ లో మీకు ఎక్కడి నుంచి ఈ పర్టికులర్ ఆర్క్ అనేది క్రియేట్ అవ్వాలనుకుంటున్నారో సో అక్కడ క్లిక్ చేయండి. సో ఫస్ట్ సో చూడండి నేను ఇక్కడైతే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా కర్సర్ అయితే మూవ్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్ గా టాంజెన్సీ అయితే మెయింటైన్ చేస్తుంది అన్నట్టు. సో మళ్ళీ దీనికి టాంజెన్సీ మెయింటైన్ చేస్తూ ఇలా కంటిన్యూగా ఇంకా టాంజెన్సీస్ మెయింటైన్ చేస్తూ ఈ షేప్ అయితే వస్తుంది. సో ఎక్కడన్నా మిస్ అయిందంటే మీరు ఆ టూల్ ని డియాక్టివేట్ చేసి సో మళ్ళీ ఇక ఈ టాంజెంట్ అనే దాన్ని పిక్ చేసుకొని సో మళ్ళీ మీరు డ్రా చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ కూడా టాంజెన్సీ అయితే మెయింటైన్ చేసింది. సో ఇలా మీరు టాంజెన్సీ అయితే మెయింటైన్ చేస్తూ ఒక ఆర్క్ ని క్రియేట్ చేయొచ్చు డైరెక్ట్ గా. సో అలాగే నెక్స్ట్ టైప్ 3 పాయింట్ ఆర్క్. సో ఇక్కడ 3 పాయింట్ ఆర్క్ అంటే సో ఫస్ట్ ఇక్కడ మనం ఆర్క్ కి సంబంధించిన స్టార్ట్ పాయింట్ అనేది లొకేట్ చేయాలి, దాని తర్వాత ఆర్క్ కి సంబంధించిన ఎండ్ పాయింట్ అనేది లొకేట్ చేయాలి, నెక్స్ట్ రేడియస్ పాయింట్ అనేది లొకేట్ చేసినట్లయితే ఇక్కడ ఈ పర్టికులర్ ఆర్క్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో దీన్ని 3 పాయింట్ ఆర్క్ అంటారు. సో అలాగే నెక్స్ట్ వన్ పాలిగాన్. సో ఇక్కడ ఈ పాలిగాన్ చూసే ముందుగా ఫస్ట్ ఇవైతే రిమూవ్ చేద్దాం. సో ఇవన్నీ కూడా నేను ఇక్కడైతే డిలీట్ చేస్తాను. సో డైరెక్ట్ గా అన్నిటిని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ లో డిలీట్ బటన్ కనుక ప్రెస్ చేసినట్లయితే మొత్తం డిలీట్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఇక్కడ పాలిగాన్ అయితే ఇప్పుడు మనం యాక్టివేట్ చేసి పాలిగాన్ అయితే ఇక్కడ క్రియేట్ చేద్దాం. సో చూడండి పాలిగాన్ యాక్టివేట్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి. సో ఇక్కడ ఆప్షన్స్ లో ఫస్ట్ వన్ చూసినట్లయితే నెంబర్ ఆఫ్ సైట్స్. సో మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ సైట్స్ కావాలనుకుంటున్నారు ఒక పాలిగాన్ అనేది సో చూపించాలి. సో ఇక్కడ మనం మినిమం 3 నెంబర్ ఆఫ్ సైట్స్ తీసుకోవచ్చు, అదేవిధంగా మాక్సిమం 40 నెంబర్ ఆఫ్ సైట్స్ అయితే మనం తీసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 8 నెంబర్ ఆఫ్ సైట్స్ కావాలనేసి ఇచ్చాను అన్నట్టు. సో అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే సో పాలిగాన్ అనేది మనం 2 టైప్స్ లో క్రియేట్ చేయొచ్చు. ఒకటి ఇన్స్క్రైబ్డ్ సర్కిల్, సర్కమ్స్క్రైబ్డ్ సర్కిల్. అయితే అసలు ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి, అసలు ఎందుకు మనం యూజ్ చేస్తాం అనేది మీకు తెలియాలి అంటే నేను ఆల్రెడీ పాలిగాన్ కి సంబంధించిన ఒక సెపరేట్ వీడియో ఆటోకాడ్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడైనా ఇక్కడైనా సేమ్ టైప్ లోనే యూజ్ చేస్తాం. సో అయితే
నేను ఇప్పుడు ఇక్కడ దీన్ని అయితే చేంజ్ చేయట్లేదు. సో డైరెక్ట్ గా ఇక్కడ నేను ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ అనే దాన్ని పిక్ చేసుకున్నాను. సో పిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డైరెక్ట్ గా సెంటర్ పాయింట్ అయితే లొకేట్ చేస్తాను. సో చూడండి ఇక్కడ సెంటర్ పాయింట్ అని లొకేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ డయామీటర్ పాయింట్ అని లొకేట్ చేస్తే చాలు. సో చూడండి ఇక్కడ 8 నెంబర్ ఆఫ్ సైజ్ తో ఈ షేప్ అయితే క్రియేట్ అయింది. సో ఇలాగా మనం ఈ పాలిగన్ టూల్ అయితే యూజ్ చేసి ఇలాంటి షేప్స్ అయితే మనం క్రియేట్ చేయొచ్చు. సో డిపెండింగ్ ఆన్ సైడ్స్ మనం దాన్ని పాలిగన్ అంటున్నామా, లేకుండా అంటే హెక్సాగన్ అంటున్నామా, లేకుండా అంటే ఇంకేమంటున్నాం అనేది సో దాన్ని మనం డిసైడ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ టూల్ నేమ్ ఏంటి అంటే పాలిగన్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే స్ప్లైన్. సో చూడండి ఇక్కడ స్ప్లైన్ లో కూడా మనకి 3 టైప్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ 3 టైప్స్ లోంచి ఫస్ట్ 2 టైప్స్ మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ 2 టైప్స్ లోంచి ఫస్ట్ వన్ చూసినట్లయితే స్ప్లైన్. ఇక్కడ స్ప్లైన్ అంటే స్మూత్ పాలీలైన్, అంటే ఇక్కడ మీరు పాయింట్స్ ఇచ్చేదాన్ని బట్టి ఇక్కడ ఈ షేప్ అనేది స్మూత్ గా క్రియేట్ అవుతూ ఒక షేప్ ని జనరేట్ చేస్తుంది. సో చూడండి ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ అయితే లొకేట్ చేస్తున్నాను. సో దీన్ని బట్టి ఇక్కడ షేప్ అయితే జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే దీన్ని ఫినిష్ చేయాలనుకుంటారో అప్పుడు ఇక్కడ లాస్ట్ లో 2 టైమ్స్ ప్రెస్ చేయండి. అంటే మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేసినట్లయితే టూల్ అనేది డిస్కనెక్ట్ అయ్యి డియాక్టివేట్ అయిపోతుంది డైరెక్ట్ గా. సో నెక్స్ట్ ఈ షేప్ లో మళ్ళీ మీరు ఏదైనా చేంజెస్ చేయాలంటే డైరెక్ట్ గా ఈ షేప్ ని మీరు పిక్ చేసుకోండి. సో చూడండి ఇక్కడ కొన్ని షేప్స్ అయితే వచ్చాయి. అంటే ఇక్కడ మీకు యారోస్ వచ్చి సో ఇలాగైతే పవర్ పాయింట్స్ వచ్చినాయి. సో దీన్ని మీరు ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేసినట్లయితే షేప్ లో అడ్జస్ట్మెంట్స్ అయితే. సో అలాగే బెండింగ్ ఏదైనా జరగాలి అంటే మీరు ఈ పర్టికులర్ యారోస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ నేను దీని యారోని అయితే అడ్జస్ట్ చేస్తాను. ఇక్కడ షేప్ లో బెండింగ్ అనేది అడ్జస్ట్మెంట్ జరుగుతుంది చూడండి. సో ఇలాగ షేప్ లో మీరు అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో అలాగే నెక్స్ట్ టైప్ చూసినట్లయితే స్టైల్ స్ప్లైన్. ఇక స్టైల్ స్ప్లైన్ అంటే ఏం లేదండి, సో సివి టైప్ అంటారు, అంటే కంట్రోల్ వర్టెక్స్ టైప్ అంటారు. సో అయితే ఇప్పుడు ఈ సెకండ్ టైప్ అయితే నేను ఇక్కడ యాక్టివేట్ చేస్తున్నాను. సో దీన్ని యాక్టివేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను పాయింట్స్ అయితే లొకేట్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ లొకేట్ చేస్తాను, అలాగే సెకండ్ పాయింట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఇలా కొన్ని పాయింట్స్ అయితే నేను ఇక్కడ లొకేట్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ నేను సో చివరిగా ఎప్పుడైతే 2 టైమ్స్ ఇట్లా క్లిక్ చేస్తానో సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఈ టూల్ అనేది డియాక్టివేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే సో ఫస్ట్ పాయింట్ కి అదే విధంగా ఎండ్ పాయింట్ కి మాత్రమే ఈ షేప్ అనేది కనెక్ట్ అయింది. సో మిగిలిన పాయింట్స్ ని ఇక్కడ రెఫరెన్స్ గా తీసుకుని ఈ షేప్ అనేది బెండింగ్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ ఇక్కడ క్రియేట్ అవడం అనేది జరిగింది అన్నట్టు. సో ఇది స్టైల్ స్ప్లైన్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.